హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఎస్ఆర్కే ద జర్నలిస్ట్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి. వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ పార్టీ పెట్టి వరకు మనకు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు దాటుతుంది. 10 to 12 years అయింది ఇప్పటివరకు ఆల్మోస్ట్. అండ్ ఈ పార్టీలో ఈరోజు వరకు చూస్తే దే ఆర్ ఆల్వేస్ విన్నింగ్ అంటే ప్రతి ఎలక్షన్స్ని దే ఆర్ నాట్ ఇన్ టు పవర్ అని కాదు అర్థం. దే ఆర్ విన్నింగ్ అట్లీస్ట్ 1 seat మోర్ దెన్ ద ప్రీవియస్ ఎలక్షన్స్. ఫస్ట్ టైం అరౌండ్ 1859తో గెలిచారు. తర్వాత 0 నుండి ఫస్ట్ 1కి వచ్చారు. 1 నుండి 15 రౌండ్ వచ్చారు. తర్వాత అక్కడ నుండి 60 to 70 seatsకి వచ్చారు. తర్వాత ఈ లాస్ట్ టైం మీరు చూసింటే 151 seats వచ్చారు. దిస్ ఇస్ నాట్ నార్మల్ థింగ్. దిస్ పార్టీ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అందులో రీసెంట్గా చూస్తున్న మన పరిస్థితులు చూస్తే రీసెంట్గా జరిగిన 3 సభలు చూసాం మనందరం కూడా. ఆ 3 సభలు కూడా ఎలాంటి జనం వచ్చారో మీ అందరికీ తెలుసు. వాట్ ఈస్ అ క్రౌడ్ పుల్లర్, వాట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అండ్ వాజ్ అండ్ విల్ బీ మోస్ట్ ప్రాబ్లీ. ఇది కేవలం రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టికే వచ్చారంటే డెఫినెట్లీ నాట్. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టికే ఆయన వచ్చారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టికే ఓట్లు వేశారంటే 2014లో ఆయన సీఎం అయి ఉండాల్సింది. బట్ నో, he took Padayatra as very seriously. He did Padayatra, he been with the people, and then he got elected as the Chief Minister of Andhra Pradesh on his own. మెయిన్గా సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎనీబడి. ఈరోజు మనం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే ఇట్ హ్యాస్ అ విజన్ బేసికల్గా. ఇప్పుడు కరెంట్లీ చూసుకుంటే దిస్ పార్టీ హ్యావ్ first level leaders, second level leaders, third front leaders, fourth front leaders also. That is like four generations of leaders whom they can survive for next 30 to 45 years. అంత స్టాండర్డ్ లీడర్స్ని వీళ్ళు గ్రో అప్ చేసుకుంటున్నారు ప్యారల్గా. వాట్ ఎస్పెషల్లీ మిస్సింగ్ విత్ టీడీపీలో కరెంట్లీ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ జనరేషన్ లీడర్స్ తప్ప సెకండ్ జనరేషన్ లీడర్స్ కూడా చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. మనం మాట్లాడుకున్నట్టు రామ్మోహన్ నాయుడు గారు వన్ ఆఫ్ ది సెకండ్ జనరేషన్ లీడర్ మాత్రమే. కానీ తర్వాత జనరేషన్ లీడర్స్ లేరు. వాళ్ళకంటే ఒక యూత్ వింగ్ అనేది ప్రాపర్గా సెటప్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరగలేదు. దట్ ఈస్ ద రీజన్ నౌ టీడీపీ స్ట్రగ్లింగ్ టు ఎలెక్ట్ దేర్ ఓన్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆఫ్ 175 out of 175. ఇదే ఇక్కడ అక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అవ్వంది కూడా. ముఖ్యంగా మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైన నేతలు 5 pillars ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ అని మాట్లాడుకుంటే నెంబర్ 1 యాజ్ వి ఆల్ నోస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు. నెంబర్ 3 సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నెంబర్ 4 పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు. నెంబర్ 5 మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఈరోజు 21st February దివంగత నేత ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఐటీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మరణించారు. వి ఆల్ సే హిమ్ రెస్ట్ ఇన్ పీస్. బట్ ఆయన లేకపోవడం అనేది వైఎస్ఆర్సీపీకి అత్యంత పెద్ద దెబ్బ ఈ ఎలక్షన్స్కి. బికాస్ హీఈస్ ద ఫస్ట్ గాయ్ హూ జగన్మోహన్ రెడ్డి ట్రస్ట్ అలాట్ అండ్ హీ ఈస్ ద సెకండ్ ఇన్ కమాండ్ ఇన్ ద పార్టీ. అండ్ ఉన్నంత వరకు కూడా హీ యూస్ టు హ్యాండిల్ ఐటీ సెక్టర్ ప్రయర్ టు దిస్. అటువంటి ఈయన లేకపోవడం అనేది ఆల్మోస్ట్ ఒక పెద్ద దెబ్బనే చెప్పచ్చు వైఎస్ఆర్సీపీకి. మరి ఈ వైఎస్ఆర్సీపీ ఇంత జరుగుతున్నప్పుడు ఎలా దీన్ని కంట్రోల్ చేయడం నెక్స్ట్? దీనికోసం సెకండ్ ఫ్రంట్ లీడర్స్ని వీళ్ళు ఎలా తయారు చేసుకున్నారో కూడా మనం మాట్లాడుకుందాం ఈరోజు. అందులో ముఖ్యంగా సెకండ్ ఫ్రంట్ లీడర్స్లో మనకు తీసుకొచ్చే పెద్దిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, సజ్జల భార్గవ్ ఈజ్ ద 2 లైన్ ఇన్ కమాండ్ పీపుల్. మధుసూదన్ రెడ్డి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆన్ ద గ్రౌండ్, సజ్జల భార్గవ్ ఈజ్ టేకింగ్ ఆల్ ద కమ్యూనికేషన్ సైడ్. అండ్ గౌతమ్ రెడ్డి గారి రిప్లేస్మెంట్గా విక్రమ్ రెడ్డి గారు వస్తారా? హీఈస్ ఐఐటి మెడ్రాస్ గ్రాడ్యుయేట్ గా అండ్ హీఈస్ కరెంట్లీ సర్వింగ్ యాజ్ ఎమ్మెల్యే అండ్ హోప్ఫుల్లీ ఈసారి వస్తారేమో చూడాలి. ఇదే కాక మనం చూసుకుంటే వీళ్ళ సెకండ్ స్పేస్లో స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుకుంటే విచ్ టీడీపీలో చాలా వరకు మిస్ అవుతున్న విషయం రీసెంట్ టైమ్స్లో స్పోక్స్ పర్సన్స్. వీళ్ళ దాంట్లో స్పోక్స్ పర్సన్స్ చూడండి చాలా స్ట్రాంగ్ బెంచ్ స్ట్రెంత్ ఉంటుంది. నెంబర్ 1 పేర్ని నాని, నెంబర్ 2 కొడాలి నాని గారు, నెంబర్ 3 బొత్స సత్యనారాయణ గారు, నెంబర్ 4 అంబటి రాంబాబు గారు, నెంబర్ 5 అనిల్ యాదవ్ గారు. దీస్ ఆర్ ద 5 అండ్ నెంబర్ 6 రోజా గారు. దీస్ ఆర్ ద 6 pillars ఆఫ్ ద స్పోక్స్ పర్సన్ టీమ్.
ఇందులోకి రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళల్లో వంశీ గారు ఉన్నారు, కేసీఆర్ నాని గారు ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎంతవరకు సేమ్ ఫైర్ బ్రాండ్ వాడతారా, లేదంటే వీళ్ళిద్దరిని కూడా ఇంటలెక్చువల్గా వాడతారని తెలియదు. అమర్నాథ్ గారు ఎప్పుడైతే గౌతమ్ రెడ్డి గారు 2022లో చనిపోయారో, అమర్నాథ్ గారు టుక్ ఓవర్ ద ఐటీ సెక్టర్ as a minister. But what's especially missing with the top 5 candidates, top 5 pillars of the YSRCP, they are like, they don't speak, they don't come outspoken, they don't come outside and they just don't make any comments. They are very settled, very proper talking people. They don't even lose a single penny word also. That is something missing with the Amarnath garu. But let's see how he's doing. He did a great job as per my knowledge. Maybe he might get some bullshit, or he might have got some పనికిమాలిన విషయాలు కొన్ని మాట్లాడి ఉండొచ్చు, మడకాని విషయాలు కొన్ని విషయాల్లో అవసరం లేని విషయాల్లో టంగ్ లూజ్ అయి ఉండొచ్చు ఆయన. బట్ యూ షుడ్ రెస్పెక్ట్ దట్ వాట్ హీ డిడ్ యాజ్ ఎ మినిస్టర్. ఇక్కడితో ఆగలేదు ఈ పార్టీ. ఏంటి ఇక్కడితో అయిపోయిందా? నో, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ వచ్చారు ఆల్రెడీ మనకి ఇక్కడ. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కల్లం హరికృష్ణారెడ్డి గారు, పేర్ని కిట్టు గారు, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, అర్జున్ రెడ్డి, కృష్ణదేవి గారు రీసెంట్గా పార్టీ మారిపోయారని టాక్ వస్తుంది. బట్ అది ఎంతవరకు అనేది మనకు ఇంకా క్లారిటీ లేదు. దేవిరెడ్డి అవినాష్ గారు, అక్షయ్ రెడ్డి గారు, ఇలా ఒక నెక్స్ట్ ఫ్రంట్ ఆఫ్ లీడర్స్ వీళ్ళందరూ కూడా 20sలో ఉన్న పీపుల్. నేను ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అంటే దీస్ పీపుల్ హ్యావ్ నెక్స్ట్ 40 years and 30 to 40 years ఆఫ్ కెరియర్ ఇన్ టు ద పబ్లిక్, ఇన్ టు దిస్ థింగ్. దిస్ ఈస్ వేర్ వైఎస్ఆర్సీపీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎట్. అండ్ ఈసారి వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళేది ముఖ్యంగా వాళ్ళు చేసిన సంక్షేమం నుండి వెళ్తున్నారు. దే ఆర్ ప్రమోటింగ్ దట్ యాజ్ ద మెయిన్ ఫెస్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్. అదే అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, విద్యాదీవెన కానీ, ఆసరా దీవెన కానీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, ఇవన్నిటిని ఆసరా తీసుకొని ఈసారి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. లెట్స్ సీ హౌ మచ్ దిస్ ఇస్ ఇట్. కానీ ఇక్కడే నెగిటివిటీ గురించి మాట్లాడుకుంటే దే ఆర్ వెరీ 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 స్టూపిడ్ ఇన్ ప్రమోటింగ్ ద డెవలప్మెంట్ వాట్ దే డిడ్ ఇన్ ద స్టేట్. వాళ్ళు కడుతున్న పోర్ట్స్ గురించి డెవలప్ చెప్పుకోలేకపోయారు. వాళ్ళు చేసినటువంటి ఎడ్యుకేషన్ రిఫార్మర్స్ గురించి కరెక్ట్గా చెప్పుకోలేకపోయారు. వాళ్ళు కడుతున్న ఫిషరీస్ గురించి చెప్పుకోలేకపోయారు. వాళ్ళు తెచ్చిన కంపెనీస్ గురించి చెప్పుకోలేకపోయారు. వాళ్ళు తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ ఇంప్లిమెంట్స్ గురించి చెప్పలేకపోయారు. అంతెందుకంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పేంతవరకు మనకి తెలియదు ప్రాజెక్ట్స్ విషయంలో ఎంత చేశారనేది. పక్క స్టేట్ సీఎం వాళ్ళ అసెంబ్లీలో తలకాయ కొట్టుకొని మాట్లాడితే తప్ప ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి మంచి ఆంధ్రప్రదేశ్కి మనకు తెలియదంటే ఇంతకన్నా వీళ్ళ ప్రమోషన్స్ ఎంత వీక్ అని మనకు అందరికీ తెలుస్తుంది. ఈసారి పులివెందుల్లో చాలా 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 టఫ్ ఉండబోతుందని నాకు తెలుస్తున్న సమాచారం. ఆల్రెడీ కుప్పం విషయం మనకు తెలుసు, కుప్పం ఈక్వల్లీ టఫ్ ఉంటుందని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారు మేడ్ ఏ బిగ్ మూవ్. వాళ్ళ సతీమణి గారిని కుప్పంలో నిలబెట్టాలని డిసైడ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఈస్ నాట్ టేకింగ్ ప్లేస్ ఇన్ కుప్పం యాజ్ ఎమ్మెల్యే దిస్ టైమ్. దాట్స్ ఎ బిగ్ మూవ్ సార్, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ఫైర్డ్ ఐ హోప్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. మరి ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడినప్పుడు ఈసారి పులివెందుల చాలా చాలా టఫ్. ఎందుకంటే అక్కడ ఉన్నది బీటెక్ రవి అనే వ్యక్తి. ఎటువంటి వ్యక్తి అంటే ప్రతి ఒక్కరి నోల్లో ఉన్న వ్యక్తి ఆయన. ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి చాలా వరకు 90%. అరే అక్కడ ఏమైందంటారా, తెలుగుదేశంలో ఎవరైనా ఉన్నారా, బీటెక్ రవి ఉన్నాడు కదా అనే అంత నోట్లో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి వస్తున్నప్పుడు ఈయన ఆ ఏరియాని కొంచెం నెగ్లెక్ట్గానే చేశారంటే ఆయనకు తెలుస్తుంది. లాస్ట్ 2 to 3 yearsలో చూస్తే మెజార్టీ తగ్గొచ్చనే ఒక అభిప్రాయం ఉంది. బట్ దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అట్ పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ దిస్ టైం. ఏ చిన్న తేడా వచ్చినా జగన్ గారు ఓడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. ఇదైతే క్లుప్తంగా వీళ్ళ మెయిన్ పిల్లర్స్లో ఒక పిల్లర్ చనిపోవడం, గౌతమ్ రెడ్డి గారు చనిపోవడం అనేది వీళ్ళ బిగ్గెస్ట్ బ్యాక్లాష్. ఎందుకంటే హీఈస్ ద గాయ్ సెకండ్ ఇన్ కమాండ్ అని చెప్పాం కాబట్టి చూద్దాం ఈసారి ఎలా వెళ్తుంది వితౌట్ గౌతమ్ రెడ్డి గారు ఈ పార్టీ 2024 ఎలక్షన్స్లో. వెయిట్ అండ్ సీ. అండ్ ఇన్ ద మీన్ వైల్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. మనం ఇంకొన్ని మంచి వీడియోస్తో నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ వీడియోలో మనందరి జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అండ్ పవన్ గారి గురించి కూడా
మన నలుగురు పార్టీ గురించి ఒకేసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇట్స్ నాట్ గోన్ బి బిగ్గర్ థింగ్, ఇట్ విల్ బి వెరీ సింపుల్, ప్రిసైజ్ అండ్ స్ట్రిక్ట్. అండ్ రీసెంట్గా జరుగుతుంది. ఓకే, లెట్స్ విష్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. థ్యాంక్ యూ.